ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. తర్వాత లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చాలు. ఇప్పుడు 29 నుంచి 32 అది కలిసి ఉంటాయి కదా, అందరం కలిసి చదువుకుందాము. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మరి మీ నామంలో మరి ప్రార్థించడానికి మరి మీరెంతగానో కృప చూపించారు, ఆరాధించడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. మీ యొక్క వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా ప్రభువా మరి నాయన ప్రభు మీరు దీవించండి. అల్పుడను అయోగ్యుడనైనా నన్ను తండ్రి మీ సెలవు చాటున మరుగుపరచుకొని ప్రభు మాతో మరి మీరు ఏ విషయాలైతే ప్రభువా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో ప్రభువా తండ్రి మీరు మాతో అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మామూలుగా ఈ యొక్క క్రిస్మస్ రోజున మనం ఎక్కువగా ధ్యానం చేసుకునేది ఏంటంటే ఆయన క్రీస్తు యొక్క పుట్టుకను గురించి కదా. మామూలుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన ఎలా పుట్టారు? మామూలుగా అతనికి ఏమంటారంటే అంటే మామూలుగా ఇప్పుడు ఈ లోకంగా చెప్పండి, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి వారు ఇప్పుడు డెలివరీకి వెళ్ళాలనుకోండి, ఏ హాస్పిటల్కో పోయి మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్తారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ చూసుకొని మంచి హాస్పిటల్ ఏదో చూస్తాం, డాక్టర్ మంచి మనకు తెలుసు ఇక్కడ మంచి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ డెలివరీ చేస్తారు చక్కగా. అంటే అన్నీ ఏమంటారు మానిటరింగ్ ఉంటుంది, డాక్టర్స్ కానివ్వండి లేకపోతే అందరు కదా, చాలా చక్కటి పరిస్థితులు ఉంటాయి. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి గర్భంలో ఉన్నప్పుడు, మరియ గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క మరియమ్మ గారి యొక్క డెలివరీ పాపం ఎలా జరిగి ఉండొచ్చు కదా, మనం ఆలోచించాలి. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచే ఆయన యొక్క దీనత్వం మొదలైంది కదా. అక్కడి నుంచే ఏమంటాడు, మన పాపం నిమిత్తం ఆయన దరిద్రుడై అని ఉంటుంది కదా. ఆయన దీనుడై ఈ లోకానికి వచ్చాడని కూడా మనం చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చే ఆ యొక్క టైం మనం చూసినప్పుడు ఏమవుద్దంటే అక్కడ మనము లూకా సువార్తలోనే మనం 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసుకుంటూ వెళ్తే అక్కడ ప్రజాసంఖ్య వ్రాయబడాలి అని చెప్పేసి కదా, సెన్సస్ ప్రజాసంఖ్య కొరకు కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిందని మనం చూస్తాం. అప్పుడేమవుతుంది, ఇక్కడ వీళ్ళు ఈ 5వ వచనంలో ఏముంటుంది, యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక
తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు, అంటే ఆ దావీదు అనేటువంటి ఊరికి వెళ్ళారు. అంటే ఎవరి ఊళ్ళకు వారు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవడం కోసం. అయితే అక్కడ ఏమవుతుంది, అప్పటికే మరియమ్మ ప్రసవ దినములు నిండెను అని ఉంటుంది కదా. ప్రసవ దినములు నిండెను గనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అయితే నేను మామూలుగా యూట్యూబ్లో కూడా వీళ్ళంతా మంచి ఏమంటారంటే చూపిస్తూ ఉంటారు, మంచిగా వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క దేవుని హిస్టరీని గురించి. అయితే నేను ఒక వీడియో చూశాను, అందులో ఏమన్నాడంటే ఈ యొక్క సత్రమాట యేసుక్రీస్తు వంశంలో పేర్లు నేను మర్చిపోయాను కానీ వృత్తాంతం మెయిన్ కంక్లూజన్ ఏంటంటే ఈ సత్రం కూడా యేసుక్రీస్తుకు చెందిందేనంట. అంటే ఆయన ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు వచ్చాడు, వాళ్ళదే ఇది, వీళ్ళ పైన ఉన్నటువంటి వారు. ఆ సత్రం కూడా తర్వాత ఏమైందంటే అది అంటే ఇల్లు, అది యాక్చువల్గా నివసించినటువంటి ఇల్లు, దాన్ని సత్రంలాగా మార్చేశారు. తర్వాత చివరికి ఆ సత్రము యేసుక్రీస్తు ప్రభువారి వంశందే. మామూలుగా అంటాం కదా, వంశపారంపర్యంగా వస్తుంది అంటారు కదా. ఒకవేళ ఆ చొప్పును చూస్తే అది యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించింది ఆ సత్రం. అయితే ఆయనకి ఏం దొరకలేదంట, స్థలం దొరకలేదు. స్థలం దొరక్క ఆయన ఎటు వెళ్ళాడు అంటే ఆ యొక్క మరియమ్మ వీళ్ళందరూ ఏమైపోయారు, తర్వాత ఏం జరిగింది, పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఉంది. కానీ పశువుల పెట్టెలో పశువుల పాకలో జన్మించను అని లేదు. అంటే ఈ దారిలోనే మధ్యలోనే అయి ఉండొచ్చు అని కూడా కొంతమంది చెప్తుంటారు కదా. అది చూడండి, డెలివరీ అన్నప్పుడు అది ఎంత ఉంటుంది కదా, చాలా ప్రయాసతో కూడినటువంటి కదా. మరి ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మరి అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క జన్మ విధానము మనం చూస్తే అసలు ఎలా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు. అట్లా ఆ రోజున ఆయనకి స్థలం కూడా దొరకలేదట. అటువంటి పశువుల పాకలో ఎవరు లేరు. మరియమ్మ గారు, యేసుక్రీస్తు ప్రభువారు, అంటే మరియమ్మ యోసేపులో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప అక్కడ ఎవరు లేరు, ఇంకా ముగ్గురే ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, గొల్లల దగ్గరికి దూత వెళ్ళడము, ఆ గొల్లని పంపించడం, సంథింగ్ అంతా జరుగుతుంది కదా. అక్కడ ఏమైనా సందడి ఉందా? ఇప్పుడు ఏమీ లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు, మన పాపం నిమిత్తం వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు పశువుల పాకలో సందడని మనం పాటలు పాడుతున్నాం. కానీ నిజంగా అక్కడ సందడి ఉందా అసలు ఆ రోజున? లేదు. అసలు ఒక పాట కూడా అంతకుముందు పాత పాట ఒకటి ఉండేది, చాలా మంచి పాట అనిపిస్తుంది నాకు కదా. ఎంత దీనాతి దీనమో అని ఒక పాట ఉంటుంది కదా. అందుట్లో ఆ పాటలో ఆ సారాంశం ఏంటండి? ఆ పాట నేను వినేటప్పుడు కూడా నిజంగా చాలామందికి అయితే కన్నీళ్ళు కూడా వస్తాయి ఆ పాట వింటే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత దయనీయమైనటువంటి స్థితిలో, అంటే ఎవరి కోసం? మన కోసం, మన యొక్క పాపముల నిమిత్తం. అందుకే ఇక్కడ లూకాసు వార్త 2:29 నుంచి 32వ వచనంలో అవి మనం ధ్యానం చేసుకుందాము. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇప్పుడు దేవుడు ఎందుకోసం వచ్చాడట? వెలుగు, అన్యులకు నిన్ను, అంటే దేవుణ్ణి బయలుపరచడానికి వెలుగు అన్నమాట. అంటే లైట్ మనకి ఎందుకు కావాలి చెప్పండి? మనం చదువుకోవడానికి లైట్ కావాలి కదా, ఏదన్నా దారి చూడడానికి లైట్ కావాలి. లైట్ లేకుండా నైట్ ప్రయాణం చేయాలంటే కష్టం. అంటే దేవుణ్ణి బయలుపరచాలంటే యేసుక్రీస్తు ఒక వెలుగులాగా వచ్చాడు. అంటే ఆయన దేవుణ్ణి చూపించాలి. ఇప్పుడు మనకు కూడా అప్లై అవుద్దన్నమాట. మనం యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మనల్ని కూడా వెలుగుగా చేస్తానంటే అర్థం ఏంటి? మనం యేసుక్రీస్తు, అంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళాలి అని. ఇంకొకటి ఏంటి? మహిమగా. ఇంకొకటి ఏంటి? రక్షణ. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ
దానికంటే ముందు 22 వచనంలో మనం చూసినట్లయితే 21 నుంచి మనం చూస్తే, ఆ శిశువుకు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చినప్పుడు, ఇదంతా మోషే ధర్మశాస్త్రం ప్రకారం శిశువు పుట్టిన తర్వాత నిర్గమకాండము 34:19లో ఒక విషయం ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుంది? ప్రతి తొలిచూలు పిల్లయు నాదే అని చెప్పేసి దేవుడు చెప్తాడు. సో మోషే ధర్మశాస్త్రం ప్రకారం తొలిచూలుగా పుట్టినటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారికి ఇప్పుడు మరి తొలిచూలు కదా. సో వీళ్ళు ఏం చేశారు? అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారిని సున్నతి చేయడం కోసం అక్కడ ఏముంది చూడండి, బలి 24వ వచనంలో చివరిలో మనం ఏం చూస్తాం చూడండి, గువ్వల జతనైనా కానీ పౌరవ జత, అంటే వీళ్ళు మోషే ధర్మశాస్త్రమును అనుసరించడానికి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక విషయం మనం చూసినట్లయితే, ఇంకో గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును అనుసరించిన అక్కడి నుంచే స్టార్ట్ అయినట్టు ఆయన జీవితంలో. ఏముంటుంది చెప్పండి? గలతీ 4 నుంచి 5. చాలు. మొదటగా ఏమైందంటే చెప్పండి, ఇప్పుడు ఆయనే మొదటగా ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఏం చేశారు? ధర్మశాస్త్ర ప్రకారంగానే సున్నతి చేశారు, అవునా కాదు? అక్కడి నుంచే ఆయన ధర్మశాస్త్రం చూడొచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు. పిల్లలు అరవద్దు, సైలెన్స్. ధర్మశాస్త్రమును పాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క వృత్తాంతం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును నుంచి అంటే విమోచించడం కోసం అంటున్నాడు కదా. అంతకుముందంతా ధర్మశాస్త్రమును పాటించేవాళ్ళు కదా, మనం కూడా పాటించేవాళ్ళమే ఒకప్పుడు, యేసుక్రీస్తు లేకపోతే. అంటే మనం అన్యులు ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం ఏమన్నాడు? అన్యులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు అన్నాడు. అంటే మనం అన్యులం, మనల్ని దేవుణ్ణి బయలుపరచడం కోసం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకెవరు? వెలుగే కదా. అంటే మనకు వెలుగుగా అనుగ్రహించబడ్డాడు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లూకాసు వార్తలో మనము యేసుక్రీస్తు ప్రభు వెలుగు అన్న తర్వాత మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించామో ఆయన వెలుగుగా మనం యాక్సెప్ట్ చేసాం కదా. యాక్సెప్ట్ చేశారా లేదా? యేసుక్రీస్తు వెలుగులో మనం ఎవరిని చూస్తున్నాం ఇప్పుడు? తండ్రి. అంటే తండ్రిని మనకు బయలుపరిచాడు అండ్ తండ్రి దగ్గరికి మనల్ని ఏం చేస్తున్నాడు? దగ్గర చేస్తున్నాడు. అందుకోసమే ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కదా. సో ఇప్పుడు చాలామంది ఇక ఈ విషయాన్ని మనం క్రిస్మస్ రోజున మనం అంతా ఈ సువార్త అని చెప్తూ ఉంటాం. చాలామంది క్రిస్మస్ రోజు, ఇప్పుడు చాలామందిని మనం చూస్తే ఏమవుద్ది చెప్పండి, వాళ్ళు క్రిస్మస్ రోజు ఆదివారం అంటే మిగతా రోజులేమో కానీ క్రిస్మస్ రోజు మాత్రమే ఆరాధనకు వస్తారు. కొంతమంది చర్చిల్లో చెప్తుంటారు పండగ క్రైస్తవులు వీళ్ళందరూ అంట, ఎందుకు పండగకే వస్తారు, మిగతా ఆదివారాలు బోరట. నేను ఇట్లనే ఒకరోజు ఒక వీడియో చూసా. ఏముందంటే, ఒక పాస్టర్ గారంట ఒక ఇంటికి వెళ్ళాడంట. సంఘ సభ్యులు ఆ సంఘస్థులు ఇంటికి వెళ్ళాడట. విజిటింగ్కి వెళ్తుంటారు కదా, మన వాళ్ళు కూడా వస్తుంటారు కదా విజిటింగ్కి. వినాలి, పిల్లల్ని కొంచెం దగ్గర కూర్చోబెట్టుకోండి. సో ఇక్కడ మన అంకుల్ వాళ్ళు వీళ్ళంతా విజిటింగ్స్కి వస్తుంటారు కదా. సో ఒకరోజు ఒక పాస్టర్ గారంట ఒక సంఘ ఒక కుటుంబానికి వెళ్ళాడట, విజిటింగ్కి వెళ్ళాడంట. పాస్టర్ గారు వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళంట మంచి వెండి గిన్నెలో మంచి వెండి అన్నం పెట్టారట, వెండి గ్లాసులో నీళ్ళు ఇచ్చారట, మంచి వెండి స్పూన్ పెట్టి మంచిగా ఇచ్చారట. ఆయన మంచిగా తినేసి వారి కోసం ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయిందంట. అయితే ఆ ఇంట్లో వెండి స్పూన్ కనపడట్లేదట ఆ ఇంట్లో. ఈ వెండి స్పూన్ ఎడిపోయింది, పాస్టర్ గారు వచ్చిపోయిన దగ్గర నుంచి వెండి స్పూన్ కనపడట్లేదు, ఇల్లంతా ఎతికారంట, వెండి స్పూన్ దొరకలా. అది పోయింది, సంవత్సరం అయింది.
ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ పాస్టర్ గారు ఇంటికి వచ్చిండంట. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే, అయ్యా మీరు పోయినసారి వచ్చినప్పుడు వెండి స్పూన్, మీరు దేవజనులు కదా, మీరు పాస్టర్ గారు కదా, వెండి స్పూను అది ఎంతవరకు భావ్యం అండి అంటే బైబిల్ తీసుకురండి అన్నాడంట. బైబిల్ తీసుకుని ఓపెన్ చేస్తే బైబిల్లో ఉంది వెండి స్పూను. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే బైబిల్లో వెండి స్పూన్ పెట్టి వెళ్ళిపోయిండు. అంటే అర్థమైంది, ఈ సంవత్సరం దాకా వాళ్ళ బైబిల్ తీయలే. అంటే ఎతకకుండా మొత్తం వెతికారు వెండి స్పూన్ కోసం, దొరకలేదు. అది బైబిల్లో పెట్టి వెళ్ళాడు అంటే వీళ్ళు పరీక్ష చేయడం కోసం. బైబిల్లో వెండి స్పూన్ బైబిల్లోనే ఉందంట. అంటే అలా ఉంటుంది కొంతమంది. క్రిస్మస్ రోజు మాత్రం అసలు ఇక ఎట్లా చేస్తారంటే ఇక మాదే మొత్తం పండగ అన్న రేంజ్లో చేస్తారు కదా. యేసుక్రీస్తు మన పిల్లలు స్కిట్లో కూడా మనకు చెప్పారు కదా, క్రిస్మస్ పండుగ ఏంటంటే కేకులు అన్నీ అని చెప్పేసి. యేసుక్రీస్తు పుట్టినరోజు ఎవరిది? యేసు ప్రభుది. కేక్ ఎవరు కొస్తున్నారు? బట్టలు ఎవరు కొంటున్నారు? పిండొంటలు ఎవరు చేసుకుంటున్నారు? ఆ రోజు నాన్ వెజ్ ఎవరు తెచ్చుకుంటున్నారు? అంటే మొత్తం ప్రపంచం మొత్తం పండగ చేసుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ఆయనకు అసలు ఉండడానికి అసలు స్థలమే దొరకలేదు. ఆయనకు పుట్టినరోజు అంటే ఏంటో తెలీదు, కానీ పుట్టినరోజు చేసుకునేది ఎవరు? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి అందరి కోసమే కదా సిలువ ఎక్కింది. ప్రభు నీ పుట్టినరోజు నేను సెలబ్రేట్ చేసుకుంటాను కదా, సిలువకు నేనే ఎక్కుతా ప్రభు అంటారా ఎవరన్నా? అది మాత్రం ఎక్కరు, ఎందుకు? అది కష్టంగా, అది చేయరు ఎవరు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు మాత్రం కావాలి మనకి. అందుకే దేవుడు ఒక వాక్యంలో ఏమంటాడంటే, మన శ్రమ అంతా ఆయన మీద మోసేసుకున్నాడు, మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. మొన్న అప్పుడు ఆ మధ్య కూడా ఒకసారి చెప్పారు స్వాతంత్రం గురించి, దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవుడు వెలుగు ఏంటట, వెలుగుగా వచ్చాడు మన దగ్గరికి. ఆ వెలుగులో మనం లోకాన్ని అంటే ఇంకొక మాట ఏముంటుంది చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపము. ఆయన దీపం మనకి, వెలుగు మనకి. ఆ వెలుగు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన యొక్క జీవితాలు వెలిగింపబడాలి, అంతేనా? యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు వెలిగించబడాలి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను యేసుక్రీస్తునండి అంటే, నేను కాదు, నాలో ఉన్నది యేసుక్రీస్తు, మీలో ఉంది యేసుక్రీస్తు. నేను యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నా, మీరు యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నప్పుడు, వాళ్ళిద్దరూ ఎదురెదురు పడ్డప్పుడు, ఇద్దరు అంటే ఒకటే యేసుక్రీస్తు కదా, అంటే గుర్తించాలా వద్దా? ఇప్పుడు నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు ఒకటే అయితే, నిన్ను చూసినప్పుడు నేను గుర్తెరగాలి. అంటే నీలో దేవుడు ఉన్నాడా లేడా అని నేను గుర్తెరగాలి. ఆ యొక్క దేవుడు మనలో ఉన్నప్పుడు మనం గుర్తెరుగుతాం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎదురు వాళ్ళల్లో క్రీస్తు ఉన్నాడా లేదా అనేది చూస్తే మనం చెప్పగలం. ఎందుకు చెప్పగలము అంటే మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి. సింపుల్ లాజిక్. నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని గుర్తుపట్టలేడా? గుర్తుపడతారు కదా, సమస్తము దేవునికి సాధ్యమే, ఇద్దరు ఒకటే కదా. ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు పిల్లలకి వీళ్ళకి బాగా అర్థమవుతుంది, టెక్నాలజీ చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వైఫై ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ఉంటుంది. ఇంట్లో ఒక వైఫై ఉంటుంది, టీవీ ఉంటుంది, పెద్ద టీవీ, స్మార్ట్ టీవీలు వచ్చినాయి ఈ మధ్య. ఫోన్లో నుంచి టీవీలోకి మనం స్క్రీన్ మిర్రరింగ్ చేస్తున్నాం. పిల్లలు గుర్తుందా? స్క్రీన్ మిర్రరింగ్ చేస్తాం, తెలుసా? అంటే ఫోన్లో ఉన్నది టీవీలో చూడొచ్చు. ఫోన్లో ఉన్నది టీవీలో చూడాలంటే వైఫై కావాలి, అవునా? మళ్ళీ రెండు ఒకే వైఫై కనెక్ట్ అయి ఉండాలి, అవునా? ఇంట్లో వైఫై ఉండాలి, ఆ టీవీ అదే వైఫై కనెక్ట్ అయి ఉండాలి, ఫోను అదే వైఫై కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఈ ఫోన్లో ఉన్నది అడిగిపోద్ది. అంటే అర్థమైంది, టెక్నాలజీ కూడా వైఫై రెండు ఒకటే. ఫోన్లో ఉన్న వైఫై దాన్ని కనెక్ట్ అయ్యి, ఓహో ఇది నా యొక్క ఇదే అని గుర్తెరిగి రెండు కనెక్ట్ అవుతున్నాయి, రిలేషన్లోకి వస్తున్నాయి. మనం కూడా యేసుక్రీస్తు కామన్, నీలో ఉంది యేసుక్రీస్తే, నాలో ఉన్నది యేసుక్రీస్తే. అలాంటప్పుడు నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు, అవును తినలో నిజంగానే యేసుక్రీస్తున్నాడని నేను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నా? ఆలోచించామా మనం ఎప్పుడన్నా? అంటే నేను చెప్తున్నా, నా యొక్క తలంపు చెప్తున్నా. ఇద్దరిలో ఉంది యేసుక్రీస్తే, మళ్ళీ గుర్తుపెట్టలేము, ఎదురులోనూ గుర్తుపట్టలేము. మామూలుగా ఎవరైనా చూస్తే నువ్వు క్రిస్టియన్ కదా అని మాత్రమే చెప్తాం మనం, అంతే. కానీ క్రీస్తులో వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఎవరికి తెలియదు, అర్థం కాదు కూడా. ఎందుకు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపైన ఎక్కువ ఆసక్తి చూపించడం వల్ల, యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి వెలుగుని మనం ఇతరులకు కనపరచకపోవడం వల్ల మనం ఎట్లుంటుందంటే ఎగ్జాక్ట్ క్రిస్టియన్స్ లాగా మనం ఉండలేకపోవడం వల్ల
మనం ఉండొచ్చు, మనం వస్తున్నాము, ఆరాధనకు వస్తున్నాము, దేవుణ్ణి అంతా ఓకే. కానీ బయట నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఒక క్రిస్మస్ను ఒక పెద్ద పండగలాగా చేస్తారు. అన్యులు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ దేవుడు పుట్టినరోజు అంట, అందుకే క్రిస్మస్ చేసుకుంటున్నారంట. అదొక్కటే వాళ్ళకి కన్వే అవుతుంది. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండు అనేది మాత్రం వాళ్ళకి సువార్త వెళ్ళట్లే. వాళ్ళకి క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఇతరులకి సువార్త చెప్పే విధంగా ఉండాలి, సువార్త వెళ్ళాలి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏమెళ్తుంది? వాళ్ళ పండగట. మన క్రైస్తవులు కూడా అట్లనే తయారయ్యారు ఈ మధ్యకాలంలో, అన్యుల్లాగానే, ఒక మత ఆచారాలలాగా అనమాట. ఇది పండగ, మనకు వచ్చేది ఒక పండగ, ఈ పండగలోనే మనం మంచిగా ఇదని చెప్పేసి దాని ఒక గ్రేట్ సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాం. అదొక మనకు వచ్చేది ఇది అంటే అన్యుల్లాగా మనం ఫీల్ అవుతున్నాం. అది మనకి పండగే, అదొక పండగలాగా మనం ఇతరులకు చూపిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు యొక్క సువార్తని మాత్రం మనం పోవట్లే మన దగ్గర నుంచి. ఇంకా నువ్వు క్రిస్మస్ జరుపుకునే ఉపయోగం ఏముంది అనే కదా మనం ఆలోచన. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా వస్తున్నాము, ఆరాధిస్తున్నాం. కానీ బయట పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఒక నిజమైనటువంటి యొక్క క్రిస్మస్ అనేటిది ఎవరు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది ఎందుకు మనం చెప్పాలా? బాబు, వెలుగు ఇవ్వడం కోసం వచ్చాడయ్యా, మన రక్షించడం కోసం వచ్చాడయ్యా, మన పాపాలను తీసేయడం కోసం వచ్చాడయ్యా. ఎవ్రీథింగ్ అంటే సువార్తని మనము చెప్పగలిగేటట్టు ఉండాలి. ఆ రోజు పండగలాగా చూపిస్తే వాళ్ళకి పండగనే ఉంటుంది, అంతే. ఇక్కడ మనం ఏం చూసాం? వెలుగుగా వచ్చాడంట. మనకి ఏంటట? వెలుగు. చూడండి ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయము 34-35 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దేని గురించి చెప్పాడు? మన యొక్క ఫిజికల్ ఏమంటారు, మన ఫిజికల్ నీడ్స్ కోసం ఉంటుంది ఇది. మనకు ఇప్పుడు దానిపైన ఏమని రాసి ఉంటుందంటే, దీపము వెలిగించి స్తంభం మీద పెడతారు, ఎత్తులో పెడతారు కదా. అట్లనే నీ యొక్క దేహంలో మన కన్ను ఆడుంటుంది, కళ్ళు ఆడుంటాయి, పైనే ఉంటాయి. ఇదంతా దేహంతా చూసుకుంటే కళ్ళు పైన ఉంటాయి, దీపం ఏడుండాలి? స్తంభం మీద ఉంటే అందరికీ వెలుగు ఉంటుంది. నీకు దేహం ఇట్లుంటే నువ్వు చూస్తావు కాబట్టి నీ దేహానికి నీ కళ్ళు వెలుగుంటాయి, నువ్వు దేహాన్ని చక్కగా నువ్వు చూసుకోగలవు. అదే నీ కళ్ళు చీకట్లో అయిపోయినాయి అనుకోండి, మనల్ని మనం చూసుకోవడం కష్టం. ఒక గుడ్డోడికి దారి చూపిస్తే ఎట్లా ఉంటుంది? గుంటలో పడతారు ఇద్దరు కలిసి. అట్లనే అంటే ఇది ఫిజికల్గా చెప్పాలంటే మన కన్ను ఏంటంట? వెలుగు. ఇప్పుడు ఆత్మీయంగా చూద్దాం. ఆత్మీయంగా చూస్తే యోహాను రాసినటువంటి కీర్తనలు 112:4 కూడా చాలు. ఇప్పుడు యథార్థవంతులకి ఏమైందంటే చెప్పండి, యథార్థవంతులకి చీకటిలో ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు. ఇందాక అన్న కూడా చెప్పారు, మనకు అంతా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుడుతుంది. మనం యథార్థవంతులంగా ఉన్నట్లయితే మన జీవితాల్లో ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనమంతా చీకటి బ్రతుకులు. అంతకుముందు మన బ్రతుకులన్నీ చీకటి బ్రతుకులే. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే మన జీవితంలో వెలుగు వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి? ఒక రీజన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు వెలుగు మన జీవితాల్లో వెలుగు ఇవ్వడం కోసం. చీకట్లో మనం పోవాలంటే కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కళ్ళు కనిపించవు అనుకోండి, అతను వచ్చి ఇప్పుడు అంకులు చర్చ్ కోసం వెహికల్ అంటున్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ మన సంఘానికి ఒక వెహికల్ ఉందనుకోండి, ఒక అంధుడు వస్తాడు, కళ్ళు లేనోడు వస్తాడు. నాకు ఆ ఊరికి దారి తెలుసు, నేను డ్రైవ్ చేస్తా, ఎక్కి కూర్చోండి అంటే మనం కూర్చుంటామా? అడుగుతున్నా, కూర్చుంటామా? అదే మన నవీన్ వచ్చితే నమ్మకం ఉంది కాబట్టి ఓకే పర్లేదు, ఎక్కడికన్నా తీసుకుపోయి మేము కూర్చుంటాం, ముందు ఎక్కి కూర్చుంటాం. ఇక్కడ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక అంధుడిని ఎవడన్నా నమ్ముతుడా? ఇప్పుడు నా జీవితంలో నేను పోయి నువ్వు ఏంటంటే ఎవడన్నా అంటాడా?
మన ఆధ్యాత్మిక జీవితం అంతా అంధకారంలో ఉందనుకోండి, ఎవరు మనల్ని నమ్మేది? మనకి అది అర్థం కావట్లే. ఫిజికల్గా గుడ్డోడిని మనం నమ్మం, కానీ ఆధ్యాత్మికంగా అంధత్వంలో ఉన్నటువంటి వారు ఎవరో కూడా మనకు తెలుసు. కొంతమంది మనం చూసినప్పుడు అర్థమవుతుంది, వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా అంధకారంలో ఉన్నారు అని. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి లీడింగ్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు నడిపించరా భయ, మేము వెనకొస్తాం అని ఎవరైనా చెప్తారా? ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? అంటే నేను అనేది ఏంటంటే, చాలా క్రైస్తవ కుటుంబాలలో ఇలా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా చీకట్లో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎటు పోవాలనేది తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు ఎవరు లీడింగ్లో ఉండాలి? ఇప్పుడు ఆధ్యాత్మికంగా మంచిగా వెలుగులో ఉన్నటువంటి వారు దారి చూపియాలి ఫస్ట్. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. మనం చెప్తాం, మన రక్షణ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనల్ని వెలుగుగా ఉండమన్నాడు కాబట్టి మనము వెలుగుగా వాళ్ళని నడిపించాలి. అంటే ఇండైరెక్ట్గా సువార్తే అంతేగా, ఇండైరెక్ట్గా సువార్తే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి పరిచయం చేయాలి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. ఇంకొకటి ఇండైరెక్ట్గా ఏమొస్తుంది, ఇక్కడ సంఘం కూడా వస్తుంది. ఇప్పుడు మనం సంఘంలో ఉన్నప్పుడు ఏ సహోదరుడికి అని ఇబ్బంది ఉన్నప్పుడు సంఘస్థులందరూ ఏం చేస్తారు? తోడ్పాటిస్తారు కదా. ఎవరైనా తప్పు చేసినా సరి చేస్తారు. అంటే దేనివల్ల అవుతుంది ఇదంతా? దేవుడిచ్చినట్టు, అంటే వాక్యం అనేటువంటి వెలుగులో మనం నేర్చుకుంటున్నాము, ఇతరులకు మనం ఏం చెప్తున్నాం? తెలియజేస్తున్నాం. అంటే వెలుగు అంటే చివరిగా మన మెయిన్ కన్క్లూజన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి వెలుగు, వాక్యం అనేటువంటి వెలుగు. మనము అట్లా లీడింగ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం ఏం చేయొచ్చు చెప్పండి? వెలుగులోకి తీసుకురావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులనుగా మనం చేయొచ్చు. తర్వాత యోహాను రాసిన సువార్త 1:9 మనం చూస్తాం, నిజమైనటువంటి వెలుగు ఉండెను. యోహాను ఇప్పుడు చూడండి, నిజమైనటువంటి వెలుగు ఉందట, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. తర్వాత యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2. యెషయా 60, 1-2. చాలు. కింద 3లో ఏముంటుందంటే, జనులు నీ వెలుగునకు వచ్చేద్దరని. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మనము చీకటిలో ఉన్నప్పుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లెమ్ము తేజరిల్లుము. తర్వాత ఏమంటాడు? భూమిని చీకటి కమ్మి ఉన్నది, నీ మీదకి దేవుడు ఉదయించుచున్నాడు. ఇందాక మనం ఏం చూసాం లూకా సువార్తలో? లూకా అంటే మెయిన్ అదే మనం చూసేది, దాని నుంచే ఇవన్నీ చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 32లో మనం ఏం చూసాము చెప్పండి? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. ఎవరికి వెలుగుగా? అంటే అన్యజనుల కోసం వెలుగు అంటే దేని నిమిత్తం? దేవుణ్ణి బయలుపరచడం కోసం, దేవుణ్ణి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం, దేవుని గురించి మనం చెప్పడం, రాజసువార్త కోసం. తర్వాత ఇంకా కొన్ని వచనాలు చూస్తే, అందుకే మనకు దేవుడు అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఒక విషయం చెప్పాడు శిష్యులకి. ఇప్పుడు ఆయన వెలుగు కాబట్టి శిష్యులకు ఒక మాట చెప్పాడు. అప్పుడు ఏమని చెప్పాడు అంటే, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. వెలుగు ఉన్నప్పుడే మీరేం చేయాలంట? చక్కబెట్టుకోవాలట. ఇప్పుడు తర్వాత చీకట్లో ఉంటే పరిస్థితి ఏంటి? అది మనకు తెలుసు. దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు అన్నట్టు ఆ టైంలో. వెలుగు కొంతకాలం ఉంటుంది నాయన, ఆ టైంలో మీరేం చేయాలంట? చక్కబెట్టుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి?
దేవుడు ఇంకా మనతో ఉన్నాడా లేదా? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అంటే వెలుగు మనలో ఉందనేగా అర్థం. అంటే దేవుడు ఉన్నప్పుడు, దేవుడు వెలుగు ఉన్నప్పుడు మన యొక్క జీవితాలను ఏం చేయాలంట? ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత, ఇప్పుడు దేవుడు రెండో రాకడో అన్నప్పుడు టైం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా మనకు సమయం ఉన్నప్పుడే ఏం చేయాలంట? సమయం ఉన్నప్పుడే మనం దేవుని దగ్గర రావాలి, ఇంకా అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. సమయం ఉన్నప్పుడే ఏదైనా. సమయం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. అయితే తర్వాత చూడండి, యెషయా గ్రంథము 9:2 అక్కడ కూడా మనం ఇందాక చూసాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుననుంది. ఇది కూడా అంతే. ఎందుకు? చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారంట. మనం కూడా చాలామంది మనకు అప్లై చేసుకుంటే, చాలామంది కుటుంబాలలో కూడా చాలామంది ఇంకా చీకట్లోనే ఉన్నారు, యేసుక్రీస్తుని చూస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంట? వాళ్ళు గుర్తెరగట్లేదు. వాళ్ళు ఉన్నదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఎస్, వాళ్ళు మేము మంచిగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు తప్ప నిజమైనటువంటిది వెలుగు ఏంటనేది వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యేసుక్రీస్తుని తెలుసుకోవడం, ఇప్పుడు చాలామంది ఉన్నారట యేసుక్రీస్తుని తెలియని వాళ్ళు ఇంకొన్నారంట చాలామంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడంటే చాలా ఇంకా మారుమూల ప్రదేశాలకు కూడా సువార్త వెళ్తుంది. ఇంకా తెలియని వారు చాలామంది ఉన్నారంట. అయితే దేవుడు అదే అంటాడు కదా, అది సమయము కాలం కొంతే ఉంది, కోత విస్తారంగా ఉంది అని అంటాడు. సో దేవుని యొక్క వెలుగు మనం తీసుకున్న తర్వాత ఇంకా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీకట్లో ఉన్నారనుకోండి, ఒకప్పుడు చదువుకునేటప్పుడు చీకట్లో కనిపించేది పని అవ్వదు. అసలు కరెంటు పెట్టించుకున్నాం, లైట్ వచ్చింది అనుకోండి, పని అవ్వాలా వద్దా? అప్పుడు స్పీడ్ అవ్వాలా వద్దా పని? అంతే కదా, స్పీడ్ అవ్వాలి. అంటే వెలుగు వచ్చి ఉపయోగం ఏంటి? ఒక పని చీకట్లో నడవట్లేదు, ముందుకు సరిగ్గా పోవట్లేదు, మరి వెలుగు వచ్చిన తర్వాత స్పీడ్ అవ్వాలి కదా, పని జరగాలి కదా. అంటే సువార్త భారం అంటే ఇంకా అనేక ఆత్మను రక్షించడానికి కానీ ఇంకా ఎక్కువ స్పీడప్ అవ్వాలిగా పని. కానీ ఇంకా తెలియని వారు అనేకులు ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేసేది అంటే ఇంకా అనేకులు ఉన్నారు. ఇంకా వెలుగు వచ్చింది, మరి మన జీవితంలోనికి వెలుగు తీసుకున్న తర్వాత మరి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకప్పుడు మేము కూడా అలానే ఉండేదండి. క్రిస్మస్ అంటే మంచిగా ఏంటంటే కొత్త బట్టలు కొనుక్కోవాల్సిందే. ఆ రోజు ఏమంటారంటే మనకు వచ్చేదే, ఇప్పటికి చాలామంది అంటారు మనకు వచ్చేదే ఒక పండగ అంటారు చాలామంది. చర్చికి పోవడం ఆ రోజు అంతా ఎట్లుంటుందంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఆ రోజు అంతా ఎట్లుంటుందంటే ఒక పండగ వాతావరణమే ఉంటుంది ఇంట్లో. ఈరోజు పండగ రవై, ఆ రోజు అదే వాతావరణం ఉంటుంది. ఇంకా ఎందుకు మిగతా అన్యులు ఎట్లయితే ఉంటుంది సేమ్ అదే వాతావరణం ఉంటుంది. అందరూ వస్తారు, విష్ చేస్తారు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు, ఎస్ సేమ్ టు యూ అంటారు. ఉత్తి చెప్పుకోవడం వరకే అది హ్యాపీ క్రిస్మస్ అంటారు. పొద్దున్నే చర్చికి పోతారు, వాక్యం ఏం చెప్తారు, కొంతమంది వింటారు కొంతమంది వినరు. అదంతా ఏంటంటే పొద్దున్నే అంటారు క్రిస్మస్ వైబ్ వచ్చేస్తుంది అనమాట. అందరికీ ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుంది అందరిలో. జస్ట్ వైబ్ అంతే. వస్తారు, వెళ్తారు, ప్రార్థనలో వెళ్తారు, వాక్యం కొంతమంది వింటారు కొంతమంది పక్కన పెట్టండి. మళ్ళీ అక్కడంతా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారు, విష్ చేస్తుంటారు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు. వాళ్ళకేం తెలియదు కదా, అరే మీ పండగ కదా, స్నేహితులం కాబట్టి విష్ చేయాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. మన వాళ్ళు థ్యాంక్ యూ రా అని చెప్తారు, సేమ్ టు యూ, థ్యాంక్ యూ సంథింగ్ అట్లా. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఏంటి అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. అంటే ఒక ఆచారంలాగా, ఒక పండగలాగా మనం జరుపుకున్నన్ని రోజులు అన్యులకి సువార్త ఎలా వెళ్తుంది? అసలు ఒక క్రిస్మస్ అనేది వాళ్ళకి తెలియదు. చాలామందికి తెలియదు క్రిస్మస్ అంటే ఏంటి రా అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అండి. ఎక్కడ పుట్టిండండి? ఆయన పైలోకంలో నుంచి వచ్చిన రోజు అది. యేసుక్రీస్తు పుట్టినరోజు అంటే ఆయన ఆ లోకంలో నుంచి వచ్చిన రోజు. ఆయనకి మనకి తేడా ఏంటి? మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం, ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు తేడా ఏముంది అక్కడ? మనం ఈ భూమి మీద పుట్టాం కాబట్టి మనకు పుట్టినరోజు. ఆయన పుట్టింది ఇప్పుడా? ఆయన ఆది కాలంలోనే ఉన్నాడు. ఆయన పుట్టుక అనేది ఉందా? ఆది కాలంలోనే ఉన్నాడు ఆయన తండ్రి దగ్గర. మళ్ళీ ఆయన పుట్టినరోజు ఏంటి అంటే భూమి మీదకి వచ్చినటువంటి రోజు. ఎందుకు వచ్చాడు అంటే చెప్పాలా బాబు, ఇదన్నా ఇది ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు అంటే ఇది నాయన, మా కోసం వచ్చాడు, మనందరి కోసం వచ్చాడు, పాపాల నిమిత్తం వచ్చాడు. ఈరోజు మా పండగ, ఈరోజు పండగగా మేము చేసుకుంటున్నాం అని ప్రతి ఒక్కరు కూడా అదొక ఆచారంలాగా చేసుకుంటున్నారు. అదే చాలా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత
మరి వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత మన ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగులు రావాలంటే ఏం చేయాలా? సువార్త చెప్పాలి. రెండిళ్ళల్లో, రెండు పక్కపక్కన ఇల్లు, రెండిళ్ళలో చీకట్లో ఉన్నాయి అనుకుందాం. ఒకళ్ళింటికి దీపం వచ్చింది అనుకుందాం. మనం ఏం చేస్తాం? పాపం వాళ్ళు చీకట్లో ఉన్నారు కదా, మనం వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి, ఇప్పుడు మనం క్యాండిల్స్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు కూడా 2 క్యాండిల్స్ పంపిస్తే వాళ్ళు కూడా పాపం వెలుగులోకి వస్తారు కదా అని ఆ ఆలోచన ఉంటుందా, ఉండదా? ఈ ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో ఉన్నప్పుడు అసలు వాళ్ళే వినరు. ఫస్ట్ ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్న మనకే అర్థం కాదు, ఒక్కోసారి తెలీదు. ఫిజికల్గా అంటే చెప్పొచ్చు, ఆయన అందుడని చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్న మనకే అర్థం కాదు ఒక్కోసారి. పైపెచ్చు మనమే అనేస్తాం, నాకు అన్నీ తెలుసులే, ఆయన వచ్చిండే చెప్పడానికి అని చెప్పి. అందుకే దేవుడు మనకు ఒక మాట అంటాడు, అబద్ధ బోధకులు ఎవరు వస్తున్నారు ఏంటి మీరు గుర్తెరగాలి అని ఉంటాడు. అంటే చూడండి, దేవుడు మనకి వెలుగిచ్చిన తర్వాత ఆ వెలుగులో మనం నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు నేర్పే విధంగా ఉండాలి. అంటే ఇతరులకు మనం మాదిరికరం, అంటే ఇతరులకు వెలుగు చూపించే విధంగా ఉండాలి. మన వెలుగులో వాళ్ళు నడవాలి. యేసుక్రీస్తు మనల్ని వెలుగుగా చేసినప్పుడు. తర్వాత యోహాను సువార్త 1:5 కూడా అదే మాట ఉంటుంది, వెలుగు చీకటిలో ప్రకాశించును కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని. మనలో చాలామంది అంతే, చీకటిలో ఉన్నా కూడా వెలుగుని మనం గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు చాలామంది కూడా. అంటే వెలుగునివ్వడం కోసము, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకంటే నీ జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చిండు అయ్యా. వెలుగు, నీ చీకట్లో ఉన్నావు, పాపం అనేటువంటి అంధకారంలో ఉన్నావు ఒక రోజున, ఒకప్పుడు మనం అదే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చిన తర్వాత వెలుగు నింపాడయ్యా నా జీవితంలో. నేను వెలుగు వచ్చింది నా జీవితంలో. నా యొక్క జీవితంలో ఎన్నో మేలులు చూశాను. నేను కరెక్ట్గా నడుస్తున్నా, ఇప్పుడు మంచి వెలుగులో నేను నడుస్తున్నా. నేను ఏదొచ్చినా సరే దేవుడు నన్ను మరి సరిచేస్తూ ఉన్నాడు అనేది మన ద్వారా ఇతరులకు తెలియాలన్నమాట. అంటే మనం చెప్పాలి సువార్త. ఒకటి దేనికోసం వచ్చాడట? వెలుగు అనమాట. ఒకటి వెలుగు కోసం. తర్వాత లూకాసు వార్త మళ్ళీ తర్వాత చదువుదాం, 2వ అధ్యాయం 30 నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ. మనకి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అంటాం? మహిమ. మామూలుగా ఒక విషయం ఉంటుంది, రోమాపత్రిక 16వ అధ్యాయంలో 25-27 చూస్తే, 25-27లో అక్కడ ఒక మాట ఉంటుంది. మొత్తం చూస్తే చివరిలో, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకును శక్తివంతుడు అద్వితీయ జ్ఞానవంతుడు నైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మహిమ. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ వస్తుందంట. ఏ దేవునికి? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అంటే ఆయన ఆల్రెడీ ఫుల్ఫిల్ అంటే మనం ఏం చూస్తాం, ధర్మశాస్త్రమును ఆయన ఆల్రెడీ నెరవేర్చాడు, మనం ఫాలో అవ్వకుండా. అంటే ఆయన ఆల్రెడీ ఫాలో అయ్యి మనకు చెప్తున్నాడు అనే కదా మనం ఏం చూసిన కాన్సెప్ట్ అదే ఉంటుంది. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి మహిమకరంగా ఉన్నాడు ఇక్కడ? దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి. ఇంకా అక్కడ ఇందాకేమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు కూడా. అంటే ఆయనకు మహిమ. ఇంకా ఏముంటుంది? యెషయా గ్రంథము ఇందాక మనం చూసిన దాంట్లోనే, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 1వ వచనం చివరిలో కూడా ఇదే మాట ఉంటుంది. 1వ వచనం చివరిలో, 2వ వచనం చివరిలో యెహోవా మహిమ ఎక్కడ ఉంటుందట? నీ మీద. 2వ వచనంలో కూడా ఉంటుంది. ఏది మరి? అది మన మీద ఏమైందంట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంటే అటువంటి మహిమ మనం కనబరచాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఇక్కడ ఏదన్నా ఇట్లాంటి బొట్టో సంథింగ్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. మన క్రైస్తవ వాళ్ళని చూసినప్పుడు ఈజీగా మనం కనిపెడతాం,
వాళ్ళ మొహం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఓహో వీళ్ళు క్రైస్తవులు కావచ్చు అని. చాలామంది ఏమంటారంటే నేను ఎదుటిని యేసుక్రీస్తు ప్రభు వారు ముద్రేసేసుకుంటాడు ఆయన బిడ్డ అన్నట్టుగా అని చెప్తుంటారు, వాట్ ఎవర్. కానీ కొంతమంది చూసినప్పుడు వాళ్ళల్లో యేసుక్రీస్తు కనిపిస్తాడు, వాళ్ళ మొహాల్లో అసలు కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఓ వీళ్ళు క్రైస్తవులు అని ఈజీ గుర్తుపట్టేస్తాం కొంతమందిని. అంటే మనం యేసుక్రీస్తుని మనం ధరించుకుంటే, అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఏమన్నాడు, మహిమ మన మీదకి వస్తుంది, ఉదయిస్తుందట. మరి మన ఇతరులకు కనిపిస్తుందా? మరి అది మనం ఏం చేస్తామంటే కప్పేస్తాం అంతే, కనబడకుండా మనం కప్పేస్తాం అంతే. మన పని అది. సాతాను కూడా ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మన సువార్త అనేది చాలా రకాలుగా వెళ్తుంది. మన నోటి ద్వారా సువార్త చెప్పొచ్చు, మన క్రియల ద్వారా సువార్త వెళ్తుంది, మనం ఉండే విధానం ద్వారా సువార్త వెళ్తుంది. అన్ని అంటే మన యొక్క జీవితమే, అంటే మనం ఉండే విధానం, మన జీవితమే ఒక మాదిరికరంగా, అందుకే మాదిరికరంగా ఉండాలంట. ప్రతీదీ సువార్తకే వెళ్ళిపోద్ది, ప్రతీదీ వెళ్ళిపోద్ది. అందుకే మనం ఉండే విధానం ఎలా ఉంది, మనం కనబరుచుకునేది ఎలా ఉంది, ఎవ్రీథింగ్ వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకే మనం అతి జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా చేసామనుకోండి, చాలా అన్యులు ఏమనుకుంటారంటే క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారు, ఓహో అట్లా చేయొచ్చు అనమాట అనుకుంటారు. ఇంకొంతమంది క్రైస్తవులు అట్లా చెయ్యరు, అంటే మనం అట్లా చెయ్యం అనుకుందాం. ఇప్పుడు అన్యులు ఏమనుకుంటారు, వాళ్ళల్లో సగం అట్టున్నారు సగం ఇట్టున్నారు అనుకుంటారు. ఎవరు వాళ్ళు ఇదంతా మన వాళ్ళే. మనకు సరిగ్గా ఉండంగా కొన్ని విషయాలు కొంతమంది అలా పాటిస్తూ ఉంటారు లోకానుసారంగా. అలాంటి వాళ్ళ వల్ల అంటే వాళ్ళంతా ఎవరు, నామకార్థ క్రైస్తవులు అన్నమాట. వాళ్ళంతా నామకార్థ క్రైస్తవుల వల్ల అసలు కంప్లీట్ క్రైస్తవ్యాన్ని అంటే వాళ్ళకి మిస్లీడ్ అయిపోతుంది, అంటే రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఉన్నాం అనుకోండి, దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు, యేసుక్రీస్తు మనకు ఉన్నటువంటి మనకు ఎక్కువ శ్రమలు వస్తాయి, ఎక్కువ బాధలు వస్తాయి, అవన్నీ మీరు అనుభవించాలి, అంతవరకు సహించినటువంటి వాడు రక్షించబడతాడు. నెక్స్ట్ పాయింట్ అది రక్షణ. అంటే అలా ఉంటే మనల్ని అందరినీ ద్వేషిస్తారు. మనకేం కావాలి, ద్వేషించారనుకో, అమ్మో మనం ద్వేషిస్తారు, రేపటి రోజున మొహం చూసుకోవాలి, ద్వేషిస్తే మనం భయపడతాం. నామకార్థ క్రైస్తవులు అట్లా ఉండరు. కొంతమంది వాళ్ళని పొగుడుతూ ఉంటారు, అమ్మ మీరు అందరు క్రైస్తవులు రారు, మీరు భలే వస్తున్నారు, మీరు భలే ఇది, వాళ్ళు పొగుడుతూ వాళ్ళకేముంటుంది, అమ్మ వాళ్ళు ఓన్ ఏమంటారు, సెల్ఫ్ అంటే మనం ఏమంటారు అట్లా చెప్తుంటే మనం పొగడతలు అట్లా చెప్పడం వల్ల మహిమ అంతా వచ్చేస్తుంటుంది. సో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది నచ్చుద్ది కాబట్టి, సో వాళ్ళతో మింగిల్ అయిపోతారు, వాళ్ళు లోకంలో మింగిల్ అయిపోతారు వాళ్ళు. కానీ ఎగ్జాక్ట్ క్రైస్తవులు ఉన్నట్టు మింగిల్ అవ్వలేవాడు. తిట్టుకుంటే తిట్టుకో, నా దేవుడు ఎట్టే ఉండమని నేను ఎట్నే ఉంటా అంటే రోషం కలిగినటువంటి క్రైస్తవుడు కదా. సరే, ఆయన ఒక మహిమ మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలా, అతి జాగ్రత్తగా దేవునితో ఉండాలి. తర్వాత లూకా సువార్త 2:32 తర్వాత ఏంటి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఇప్పుడు ఇదంతా ఎవరు చెప్తున్నారు, సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 25 వచనం నుంచి చూద్దాం, 25 నుంచి చూడండి. ఎవరు అక్కడ వృత్తాంతం అంతా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు కోసమే అతను ఇంకా బ్రతుకున్నాడంట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ రక్షణను నేను చూచాను, కన్నులారా చూసి. ఇతని కోసమే ఆయన ఇంకా దేవుడు ఆయన వాగ్దానం కదా, అప్పటి వరకు నీవు జీవిస్తావు, నిలిచే ఉంటావు కదా, ఆయన వాగ్దానం అది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, ఎస్ నీ దేనికైతే ఉన్నానో అది ఈరోజు నేను చూసా, నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ఆయన యొక్క రక్షణ, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చింది రక్షణ. మెయిన్ అంటే యేసు అని అర్థం, యేసు అని పదం అర్థమే రక్షణ.
అంటే పేరు, అంటే అంతకుముందు యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ ఆయనకు పేరు లేదు. దేవుడు, వాక్యం అనే దేవుడు అనే ఉంది. యేసుక్రీస్తుని ఎప్పుడు పేరు పెట్టారు? భూమి మీదకి వచ్చినప్పుడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడో దాన్ని బట్టి పేరు పెట్టారు, అంతే కదా. పేర్లకు కొన్ని అర్థాలు ఉంటాయి. నాకు ఒక్కోసారి నవ్వు వస్తుంది. పేర్లు ఎట్లా పెడతారంటే ఒక్కదానికి అర్థం ఉండదు. ఇంకొంతమంది అయితే లేటెస్ట్ పేర్లు, మొన్న ఏదో ఇంటర్వ్యూ మళ్ళీ వాడిని మరి ఆయన ఘనకార్యం ఏమో నాకు తెలియదు, కానీ ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన్ని. అరే కొత్త పేరు, మళ్ళీ క్రైస్తవులే, మళ్ళీ ఇంకా మరీ దారుణం అది. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన పేర్లు మర్చిపోయానులే, కానీ వెరైటీగా ఉన్నాయి పేర్లు. ఒకళ్ళ పేరులో సగం పేరట, ఇంకొకళ్ళ పేరులో సగం పేరట, తీసుకొని జాయింట్ చేసి ఒక పేరు పెట్టిండు. అది ఎండం కూడా ఎట్లా వెరైటీగా ఉంది. మళ్ళీ యాంకర్ అడగడం, మరి ఎంత వెరైటీ ఆలోచన వచ్చిందండి మీకు, వెరైటీ ఆలోచన భలే ఉన్నాయండి, అసలు ఎట్లా పెట్టారు మీరు అని అంట. దాని అర్థం ఏంది అంటే ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈ లోకంలో ఏంటంటే వింత పనులు చేస్తే అది గొప్ప సెలబ్రిటీ అనమాట. ఇంకా వింత పనులు చేయాలన్నమాట. సగం సగం పేర్లు, దాని అర్థాలు ఉండవు, ఉండవు. నేను చూసా ఇంటర్వ్యూ, నేను విన్నా. ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్లో నేను ఇక్కడ చూసా, స్క్రోల్ చేస్తా ఇంటర్వ్యూ చూశాను నేను. ఆయన కూడా చూపించారు, ఆయన మాట్లాడేది కూడా చూపించారు. ఏంది ఆయన ఏదంటే అసలు ఆ పేర్లు అర్థం కూడా చాలా వింత వింత పేర్లు పెట్టుకుంటున్నారు, అర్థమే లేదు. అర్థం లేనటువంటి పేర్లు పెట్టుకుంటారు. అన్నీ ఎట్లా ఉంటాయంటే సగం సగం అనమాట. మరి దాని అర్థం ఏందో నాకు తెలియదు ఇంకా. అయితే ఒక పేరుకి ఏముంటుందట, ఒక అర్థవంతమైనటువంటి పేరు. మన బైబిల్లో కూడా చూస్తే అర్థవంతమైన పేర్లు పెట్టుకున్నారు అందరూ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన రక్షకుడు కాబట్టి ఆ అర్థం వచ్చే యేసు అని పేరు పెట్టుకుండు ఆయనకి ఒక అర్థం ఉంది, ఆ పేరుకి. మనం ఏం చేసినావు, క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు పేరు పెడుతున్నావు అంటే దానికి ఏం ఉండాలా, ఒక అర్థం ఉండాలి ఆ పేరుకి. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు అను పేరు పెట్టారు. ఆయన రక్షణను ఆయన ఏం చేశాడంటే కన్నులారా చూశాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో ఏముంటుంది, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మళ్ళీ క్రీస్తు అన్న అర్థం ఏంటి, అభిషిక్తుడని. అభిషిక్తుడు కింద ఉంటుంది ఫుట్ నోట్లో. యేసు క్రీస్తు అంటే రక్షకుడు, అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే యోహాను, ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు కదా, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చున్నాను, ఆయన మీకు అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు అన్నాడు. ఆయన ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు మనకి అభిషిక్తుడు. అండ్ మెయిన్ ఏంటి, ఆయన మనకి రక్షకుడు. చాలామంది ఆయన సురక్షకుడిగా అంగీకరించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అయితే ఇక్కడ చూద్దాం, చాలామంది అన్యులకి మనం ఏం చెప్తాం, మనం చెప్పే కామన్ ఏంటి, క్రిస్మస్ రోజున రక్షకుడు మీరు యేసుక్రీస్తు మన పాపాల కోసమే వచ్చాడు, మన పాపముల నిమిత్తం ఆయన కలవరి శిలువలో మరణించాడు, కాబట్టి మీరు ఏం చేయాలా, మీరు యేసుక్రీస్తుని అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని మనం చెప్తాం. వచనాలు కూడా మనం చూపిస్తాం. యోహాను సువార్త, మొదటి యోహాను 1:9 ఏముంటుంది, మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఒప్పుకొని పవిత్రునిగా చేయును. మత్తయి సువార్త 1:29 ఇందాక మనం చూసాం. మత్తయి సువార్త 21 కూడా ఉంటుంది, ఆయన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షిస్తాడు పాపముల నుంచి, ఇంకెవరూ రక్షించలేరు. ఇది చెప్తాం, రక్షించాలి అంటే దేవుడు ఎందుకోసం వచ్చాడు, రక్షించడం కోసం వచ్చాడయ్యా. చాలామంది ఏమంటారు, క్రిస్మస్ అంటే వాళ్ళకు పండగ, అన్యులకి నేను చెప్తున్నా, వాళ్ళకి తెలీదు. కానీ మనం ఏం చెప్పాలి, ఇది బాబు రక్షణ అంటే, ఇందుకోసం వచ్చాడయ్యా రక్షణ అంటే, అందుకే నేను రక్షించబడ్డాను అని. తర్వాత ఏంటి, యెషయా గ్రంథం 43:25 కూడా ఉంటుంది అదే మాట, సేమ్. నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొని, ఎంత గొప్ప దేవుడో కదా, క్షమించడమే కాకుండా జ్ఞాపకం చేసుకోండు. సేమ్ అదే ఎబ్రీ 8:12 కూడా ఉంటుంది అనమాట. నేను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని అక్కడ కూడా మనకి ప్రస్తావిస్తాడు. ఇంకా
ఇంకా ఇంకా దేనికి వచ్చాడు రక్షణ అంటే మార్కు సువార్త 16, మార్కు సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త, మార్కు సువార్త 16, 15, 16 వచనాలు చూస్తే చాలు. ఇక్కడ ఏముంది చెప్పండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. కంబైన్డ్గా చదవాలి ఇది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అని అంటే అదొక్కటే చెప్పొద్దు. వాడు ఎట్లా నమ్ముతాడు? నువ్వు సువార్త చెప్తేనే నమ్ముతాడు, అంతేగా. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి వెలుగులో, యేసుక్రీస్తు వెలుగులో మనం వెళ్తాం. ఇక్కడ వాక్యం చెప్పేది కూడా అదే. మీరు సృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, క్రీస్తుని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించిన ఎడల మీరు రక్షించబడతారు. బాప్తిస్మం గురించి చెప్తాడు అనమాట. బాప్తిస్మం పాల్గొన్నప్పుడు బాప్తిస్మం ద్వారా ఆయన యొక్క మరణంలో పాలివారం అవుతాము అండ్ పునరుద్ధానంలో మనం పాలివారం అవుతాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు దాని అర్థం చాలామంది చెప్తారు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు సింబాలిక్గా మనల్ని నీళ్ళల్లో ముంచినప్పుడు మనకు ఆయన యొక్క మరణంలో పాలివారం అవుతామట. అంటే ఆ యొక్క నీళ్ళలో మన యొక్క పాపములన్నింటినీ తుడిచేసి జలసమాధి చేసేసినట్టు. మళ్ళీ పైకి లేపినప్పుడు ఆయన యొక్క పునరుద్ధానంలో పాలివారం అవుతామని అంటారు. అంటే మనం ఎట్లా ఆయన యొక్క శిలువ మరణంలో, ఆయన యొక్క మరణంలో మనం పాలివారం అవుతామని సింబాలిక్గా చెప్పడం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు ఏమవుద్దట? రక్షణలోకి వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళంతటి వాళ్ళు రారు. పైన అదే కండిషన్ అనమాట. అంటే కండిషన్ కాదు, మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షను, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, అప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు రక్షించబడతారు. అది అక్కడ కాంటెక్స్ట్. తర్వాత ఇంకేం చెప్పాడు మనకి అంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 24 10వ వచనమా, 10 నుంచి 14. అంతము వరకు సహించేటువంటి వాడు రక్షించబడతాడట. ఇందాక మనం చెప్పాం కదా, అంతం ఎప్పుడు ఇంకా ప్రకటించబడలేదు సో ప్రపంచం అంతా అని. ఇక్కడ ఏమన్నాడు? లోకమంతా ప్రకటించబడిన తరువాత అంతం వచ్చేస్తుందట. ఒక పాస్టర్ గారు ఎవరు చెప్పారు, లాస్ట్ చిట్ట వ్యక్తికి సువార్త ప్రకటించగా నమ్మంటే దేవుడు వచ్చేస్తాడట. మరి అది నాకు తెలియదులే కానీ అంటే దీని ఉద్దేశాన్ని బట్టి చెప్పు ఉండొచ్చు నాకు తెలిసి. అంటే సర్వలోకమునకు ప్రకటించబడ్డ తర్వాత అంతం వచ్చేస్తుంది అని చెప్తాడు. ఎక్కడుంటుందంటే 24 ఇది సాక్షాత్వం లోకమంతా ప్రకటింపబడుతుంది. ఫస్ట్ ప్రకటింపబడిను అటు తరువాత అంటే ప్రకటింపబడ్డ తరువాత అంతము వచ్చును అని రాసి ఉంది బైబిల్లో. మత్తయి 24:14 అదే మత్తయి 24:14 ఈ రాజసువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత. సో ఇప్పుడు అంతము వరకు పైన రాసింది కదా, అంతం వరకు సహించిన రక్షించబడతాడని. మరి అంతం ఎప్పుడు వస్తుందయ్యా అంటే అందరికీ ప్రకటించిన తర్వాత అంతం వస్తుంది. అంటే అంతము వరకు నువ్వు ఎవరైతే సహిస్తారో వాళ్ళు రక్షించబడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22లో కూడా 10:22లో కూడా ఉంటుంది సేమ్ ఇదే. 10వ అధ్యాయము 22
ఇక్కడ కూడా అంతే. అందరి నిమిత్తం అందరి చేత మనం ఏం చేస్తామంట? ద్వేషించబడతాం. ఇవన్నీ మనకి నిజ క్రైస్తవులకు వచ్చేవే ఇవన్నీ. చాలా విషయాల్లో వస్తూనే ఉంటాయి ఇట్లాంటివి. మనం కూడా అనుభవించే ఉండుంటాం. ప్రతి విషయంలో కూడా హేళనగా చేసి మాట్లాడడం కానీ, వీళ్ళు మతం లైక్ క్రైస్తవ హేళన చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ అనుభవిస్తూనే ఉంటాం. మళ్ళీ రివర్స్ మనం ఏం అనం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమంటాడు దేవుడు కదా. అదే గాంధీ గారు చెప్పింది. సో ద్వేషిస్తారట. మనం ఏం చేయాలట? అంతము వరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు సహించాలి. అయితే ఇంకా సామెతల్లో కూడా ఏముంటుందట? యథార్థముగా ప్రవర్తించువాడు. సామెతలు 28:18. సామెతలు 28:18లో ఉంటుంది. యథార్థముగా. ఇంకా కింద ఏముంటుంది? మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. అంటే యథార్థముగా ప్రవర్తించేటువంటి వాడు రక్షించబడతాడు. ఇంకా చాలా, అంటే దేవుడు మనకి వాక్యాలు చాలా ఇచ్చాడు మనం చదువుకుంటా పోతే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి. మీరు అందరూ ఎలా ఉండాలా? ఇప్పుడు చాలా ఉంటాయి యథార్థవర్తనుల గురించి చాలామంది. యథార్థవంతుడు ఏ విధంగా ఉంటాడట? అంటే యథార్థవంతుడు రక్షించబడ్డం చూస్తాం. అయితే దేవుడు ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనకి మనం ఇప్పుడు రక్షించబడ్డాం, వెలుగు వచ్చింది, మన జీవితంలోకి వెలుగు వచ్చింది, మహిమ వచ్చింది, రక్షించబడ్డాం. మనకొక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చాడని చెప్పేసి మనం చెప్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ కొన్ని విషయాల్లో, అంటే దేవుడు మనకి గుర్తు చేసే విషయాలు కూడా ఉంటాయి. అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, క్రిస్మస్ విషయంలోనే మనం కొన్ని విషయాల్లో అందరిలాగా, అంటే లోకానుసారంగా ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా మనకు గుర్తు చేసేది, దేవుడు ఏం గుర్తు చేస్తాడంటే, రోమపత్రిక 6:3 రోమపత్రిక 6:3 మీరు తెలుసుకోరా? మనం ఎలా మనము ఇందాక చెప్పినట్టు బాప్తిస్మము పొందినటువంటి మనము ఆయన యొక్క మరణములోనికి బాప్తిస్మం పొందామని మీరు ఎరుగరా? ఇప్పుడు నువ్వు మరణంలోనికి బాప్తిస్మం తీసుకున్నావు అంటే ఆయన మరణంలో నువ్వు పాలివాడవైపోయావు, ఆయనలోకి వెళ్ళావు. నువ్వు బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందామంటే ఇప్పుడు ఆయన వస్తేనే కదా, అంటే ఆయన మనలో ఉన్నాడనే కదా అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు నాలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఆలోచించాలి? ప్రతిదీ ఏ విధంగా ఆలోచించాలి? ఆయన వెలుగు మనలోకి వచ్చింది, ఆయన వెలుగు నాకు చూపించాడు, ఇతరులకు వెలుగు చూపించమని చెప్పాడు, ఆయన రక్షణ సువార్త అందరికి చెప్పమన్నాడు. కానీ నా యొక్క జీవితము యేసుక్రీస్తు ప్రభువారి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది మనం ఒక్కోసారి సరి చేసుకుంటూ పోతూనే ఉంటాం, వాక్యం ద్వారానో లేకపోతే అన్నీ. కానీ ఇదంతా ఎవరిచ్చారు? ఈ కృపంతా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఇప్పుడు 3, అంటే మెయిన్ కారణం ఏంటి? రక్షణ. ఇందులో ఈ వాక్య భాగంలో మనం చూసింది ఏంటి? 3 విషయాలు చూసాం. ఒకటేంటి? అన్యజనులకు వెలుగు. 2, యేసుక్రీస్తు అంటే మహిమ, ఇజ్రాయేలీలకు ఒక మహిమగా ఉన్నాడు ఆయన, తండ్రి అయిన దేవునికి మహిమగా ఉన్నాడు ఆయన. 3వది ఏంటి? ప్రజలకు రక్షణ, సమస్త ప్రజలకు రక్షణ, అందరికీ రక్షణ. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే సర్వలోకమునకు వెళ్ళాలి, సర్వ సృష్టికి మీరు రక్షణ యొక్క సువార్తను ప్రకటించండి. మన సెమీస్ క్రిస్మస్లో పిల్లలు స్కిట్ వేసినట్లు చూసాం కదా, ఆశీర్వాద ఏంటి జాయ్? ఆశీర్వాద స్వస్థత మహాసభలను ఒకటి, ఇంకొకటి ఏంటి? జాయిదే అది రక్షణ సువార్త మహాసభలు 2 ఉన్నాయి. ఇందులో పిల్లలు ఏది సెలెక్ట్ కొంతమంది ఏం చేశారు? ఇదంతా ఎందుకు, ఆశీర్వాదం వెళ్ళిపోయి సినిమా పోదాం అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. స్కిట్ చూసారా? అర్థమైందండి స్కిట్ వాళ్ళు చేసింది. ప్రయాసపడి నేర్చుకొని స్కిట్ వేశారు, అందరికీ
ప్ర ఏది సువార్త అందరికి వెళ్ళాలని. సో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేశారు? ప్రార్థన చేశారు. అంటే రక్షణ మనకి ప్రాముఖ్యమైన విషయాలు కాకుండా మిగతాయి చేసేవి. మొట్టమొదట జాషువా పాస్టర్ గారు వచ్చి చెప్పినట్టు అది వద్దు మనకి, ఇవన్నీ కాదు అని చెప్పేసి జాయ్ పాస్టర్ గారు చెప్పిన మనం ఏం రాసాం అక్కడ? బ్రదర్ జాయ్ గారు జాయ్ అని రాసాం. జాయ్ బ్రదర్ గారు అక్కడ ఆ స్కిట్లో చెప్పినట్టు అక్కడ చెప్పినట్టుగా రక్షణకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు ఏం చేశారు? కొంతమంది అదంతా వద్దని చెప్పేసి రక్షణ దీన్ని వాళ్ళు అంగీకరించినట్టుగా చూస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? క్రిస్మస్ అంటే రక్షణను మనం ఏం చేయాలా? రక్షణ పుట్టింది అంతే కదా. యేసుక్రీస్తు పుట్టాడంటే రక్షణే కదా. ఆ రోజు మోషే అంతే కదా. మోషే ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాడు, విడిపించాడు చెరలో నుంచి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణలోని పాపం అనే దానిలో తీసుకొచ్చి రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇది మనం ఇతరులకు కన్వే చేయాల్సిన సువార్త. ఇటువంటి సువార్త చాలామంది అటువంటి ఏమంటారంటే అటువంటి ఏమంటారు కన్వే చేయడం అంటే మెసేజ్ కానీ దాన్ని ఏమంటారు కన్వే చేయడం కానీ లేకపోతే ప్రోత్సహించడం కానివ్వండి, ఇతరుల అన్యులకు చెప్పడం కానివ్వండి, ఇవన్నీ. అయితే ఒకరోజు ఒక దగ్గర ఒక ప్రదేశంలో వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే విష్ యూ ద సేమ్ టు యూ అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, సేమ్ టు యూ చెప్తున్నావు ఏంటన్నా, మీ పండగ కదా అది, మీకు విష్ చేసాము, నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, సేమ్ టు యూ చెప్తున్నావు ఏంది అంట. ఎందుకంటే వాళ్ళకి సువార్త అందులే. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండగ అన్న ఇదిలోనే ఉన్నారు. సువార్త అనేది అందుల, రక్షణ సువార్త వాళ్ళకి అందల. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది, కొందరికీ అని ఉండదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వలోకమునకు అన్నాడు. అంటే సర్వలోకమునకు మనము సువార్త, సర్వలోకానికి వెలుగు. నా ఒక్కడికే కాదు, మనకే కాదు, సర్వలోకమునకు వెలుగు. సర్వలోకానికి ఆయన మహిమకరంగానే ఉన్నాడు. సర్వలోకానికి ఆయన రక్షించడం కోసమే వచ్చాడు ఆయన. కానీ ఆయన మెయిన్ వచ్చిన పరిస్థితి చూసినప్పుడు, మనం ఇందాక చూసాం, వచ్చిన పరిస్థితి చూసినప్పుడు ఎంత దీనమైనటువంటి పరిస్థితుల నుంచి వచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడం కోసం ఆయనే దరిద్రుడిగా వచ్చాడు, అవునా కదా. ఇప్పుడు వెలుగివ్వాలి, మహిమకరంగా ఉండాలి, మనకు రక్షణ ఇవ్వాలి అని అంటే ఆయన వచ్చిన విధానం ఏంటి? చాలా 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 దీనమైనటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే మన సత్రంలో వాళ్ళకేం దొరకలేదంట, స్థలము. సత్రంలో వాళ్ళకి అసలు స్థలమే దొరకలేదట పాపం. అందుకే ఆయన ఏమంటాడంటే, ఒక పాట ఉంటుంది, ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జననం ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసి కందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా. చలికాలం, చలి ఉంది, పొత్తిగొడ్డలతో కట్టి పశువుల పాకలు పెట్టడం. యేసుక్రీస్తు అంత చలి ఉండాలి చెప్పండి.
చలిచ్చి ఉండాలి కదా. ఆ టైంలో ఏమీ లేదు. కానీ నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి నిజమో అంటే కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ బెత్లెహేంలో సందడి, పశువుల పాకల సందడి అని మనం పాటలు పాడుతున్నాం ఇప్పుడు. కానీ అప్పుడు పరిస్థితి ఏంది? చలికి ఆయనకి స్వెటర్ కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి వేసుకోవడం స్వెటర్ కూడా లేదు ఆయనకి అక్కడ పశువుల పాకలు ఏమి లేవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు గుర్తెరిగావు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు రక్షకుడు అంగీకరించావు కాబట్టి, ఆయన రక్షకుడు పాపాలను పరిహరించడానికి వచ్చాడు కాబట్టి గొప్ప విషయం కాబట్టి ఇప్పుడు మనం సందడిని పాటలు పాడుతున్నాం. కానీ ఒకప్పుడు పరిస్థితి, అసలైన పరిస్థితి ఏంటి? చోటు లేదు, చలి, అసలు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ అక్కడ లేవు. అటువంటి దీనమైన పరిస్థితుల్లో పాట అది. అంత దీనుడిగా దేవుడు ఈ లోకానికి వస్తే, వెలుగివ్వడం కోసం వస్తే మన జీవితాలు వెరైటీగా ఉంటాయి. అసలు మనం అర్థం చేసుకోలేము. చివరిగా నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ 21 Luka 2:21లో ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు, సరే 8వ దినము అని ఉంది ఇక్కడ. అయితే కొంతమంది లెక్కలేశారంట, యేసుక్రీస్తు ప్రభువారు అసలు జన్మదినం ఈ రోజు అసలు క్యాలిక్యులేట్ చేద్దామని చెప్పేసి లెక్కలేశారంట. అప్పుడు వాళ్ళ క్యాలెండర్ వేరు, వేరే క్యాలెండరు. ఆ క్యాలెండర్ ప్రకారం లెక్క చూశారు, ఒక డేట్ వచ్చింది. మనోళ్ళు ఏంటి, ఇప్పుడు మనం పాటించేది గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ని ఎట్లా సృష్టించారంటే, 8వ దినం ఉందా, యేసు సున్నతి చేయవలసిన 8వ దినం, 8వ దినాన ఆలయంలోనికి వెళ్ళి ఏం చేశారంట, నమోదు చేశారుగా పేరు. వాళ్ళు హిస్టరీ చూశారు, బుక్ చూశారు. ఓకే, 8వ రోజు నమోదైనట్టుగా చూశారు. అంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఆ తేదీన నమోదైంది. మన క్యాలెండర్ ఎట్లా చేశారు, నమోదైనటువంటి 8వ రోజుని జనవరి 1గా పెట్టారు. జనవరి 1 యేసుక్రీస్తు యొక్క 8వ రోజు నమోదైన రోజు. జనవరి 1 8వ రోజు అయితే 8 రోజు వెనక్కేశారు. ఏ రోజు వచ్చింది? జనవరి 1 8వ రోజు ఎనిక్కేయండి. 7, 6, 5 అట్లా ఎనిక్కేస్తే 1వ రోజు ఏమొస్తుంది అంటే, ఆ రోజు ఏమొస్తుంది? డిసెంబర్ 25 వస్తుంది. లెక్కేయండి. డిసెంబర్ 25 నుంచి మళ్ళీ 8వ రోజు, సరిగ్గా అదే రోజు, ఇదే 25. ఈరోజు ఏ వారం? బుధవారమా? ఏ వారం? ఓకే, వెన్స్డే. ఓకే, బుధవారం. మళ్ళీ జనవరి 1 బుధవారమే వస్తుంది, 8వ రోజు ఎగ్జాక్ట్గా. అంటే అలా లెక్కేసి డిసెంబర్ 25ని మనం క్రిస్మస్గా చేసుకుందాం. ఇది ఒక తలంపు. ఇది నేను విన్నదే, ఇది నిజమో కాదో నాకు తెలియదు. కానీ హిస్టరీ ప్రకారం చూస్తే అవునేమోలే అనిపించింది. ఎందుకంటే క్యాలెండర్ నిజమే, BC AD అని చెప్తాం కదా, క్యాలెండర్ నిజమే. జనవరి 1ని యేసుక్రీస్తు ప్రభువారు 8వ రోజు అనమాట. సో అందుకని 8 వెనక్కి లెక్కేస్తే డిసెంబర్ 25. మళ్ళీ ఇదేంటి, చలికాలంగా అన్నీ మ్యాచ్ అయినాయి కాబట్టి డిసెంబర్ 25 క్రిస్మస్ లాగా జరుపుకుందాం అని చెప్పి జరుపుకున్నారు అంతే. అయితే ఈ రోజున క్రిస్మస్ని చేశారు. మరి చేసిన వాళ్ళు ఆలోచించలేదేమో, క్రిస్మస్ లాగా చేస్తే దాన్ని పండగలాగా చేసుకుంటారు, సువార్త ఉండదు ఆ రోజు, పండగలాగా చేసుకుంటారు, ఆచారంలాగా ఆచరిస్తారేమో అని పాపం తెలియలేదేమో వాళ్ళకి. క్రిస్మస్ పండగని వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ రోజు, ఫస్ట్ స్టార్ట్. మనం కూడా ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి, రానున్న రోజులు తరాలు మారుతున్నప్పుడు తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మనం ఏదైనా స్టార్ట్ చేసామనుకో, తర్వాత రోజుల్లో దాన్ని ఒక పండగలాగా ఎలా చేస్తారో మనకు తెలియదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు కొన్ని చర్చెస్లో, కొన్ని మామూలు చర్చెస్లో నైసియా అని అపోస్తల విశ్వాస సూత కొన్ని చెప్తారు. అది ఎందుకు వచ్చిందయ్యా అంటే, అక్కడ ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఏమంటారు విశ్వాసులు పెద్దలందరూ కూర్చొని వాళ్ళు తయారు చేశారంట. అది సరే, ఏదైతే ఏముందో అలాగా మనం కూడా ఏదైనా తయారు చేస్తుంటాం. కొన్ని తయారు చేసినప్పుడు ఫ్యూచర్లో అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, ఇప్పుడు మన తర్వాత తరాలు దాన్ని ఎలా దాన్ని ఏమంటారు పాటిస్తారనేది మనకు తెలీదు. మనమేమో మంచి కోసం ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, తర్వాత తరాలు దాన్ని ఆచారంగా తీసుకొని చేయొచ్చు, మనం చెప్పలేం. సరే, ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏ రకంగా మనం చేసుకోవాలి అని అంటే, సువార్తను మనము
చేసే విధంగా. ఇప్పుడు క్రిస్మస్ కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఈస్టర్ కానీ 3 మనకి అవకాశాలు. దేనికి అవకాశాలు మనకి 3? క్రిస్మస్ రోజున మనం సువార్త చెప్తాం. యేసుక్రీస్తు వచ్చిన అయ్యా మన పాపాల కోసం వచ్చినటువంటి దినం అయ్యా ఈరోజు అని చెప్పేసి. గుడ్ ఫ్రైడే రోజు మన పాపాల కోసం మరణించిన దినం ఈరోజు. ఈస్టర్ రోజు ఏమంటారు, మరణంను జయించినటువంటి రోజు. ఇవన్నీ ఏంటంటే మనం ఒక సువార్తని అన్యుల వరకు తీసుకెళ్ళే ప్రయత్నంగా చేస్తుంటాం. మనం సువార్తకి ఒక అవకాశం మనకి. చాలామంది ఇప్పుడు క్రిస్మస్గా వేరే టీవీలలో కూడా కిందకి రాస్తూ ఉంటారు, క్రిస్మస్ శుభాకాంక్షలు అని అంటారు. తర్వాత ఏం చేస్తాడు, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీకు ఈరోజు ఈ సినిమాని మేము ప్రదర్శిస్తున్నాం అంటాడు. ఆ సినిమా చూసేదెవరు ఎంతకే? క్రిస్మస్ రోజు వాళ్ళు ఎలా చేస్తున్నారంట లోకస్తులు, అది కూడా ఒక ఆచారం లాగా. ఇప్పుడు హిందూ పండుగలు వస్తుంటాయండి, ఆ పండగలకి స్పెషల్ సినిమాలు వేస్తారు కదా, అంటే ఈ పండగ స్పెషల్గా ఈ సినిమా అని. అట్లనే క్రిస్మస్ స్పెషల్ కూడా ఈ సినిమాని వేస్తున్నారు. క్రిస్మస్ అప్పుడు ఏదో కరుణామేడో సంథింగ్ క్రిస్టియన్ మూవీస్ వేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, క్రిస్టియన్ స్పెషల్ సినిమా ఇదంట. అంటే క్రిస్మస్ స్పెషల్ సినిమా అంట. క్రిస్మస్ కోసం ఆ సినిమా ఎందుకు మనకి? అది ఓ లోకం, వాళ్ళకి తెలీదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? లోకంలో ఉన్న వారికి క్రిస్మస్ అంటే ఏంటి? అది ఒక క్రైస్తవుల పండగ. వాళ్ళు మనలాగానే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఆ పండగకి వాళ్ళ కోసం ఈ సినిమా అయితే చూస్తారు అని వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకి తెలియదు క్రిస్మస్ అంటే ఏంటో. అంటే మనం వాళ్ళకి కన్వే చేయట్లా, సరిగ్గా కన్వే అవ్వలేదు వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా దీన్ని ఒక ఆచారంలాగా వాళ్ళు జరుపుకుంటున్నారనే తీసుకుంటున్నారు. అంతెందుకు, చాలా టీవీ షోస్లు వీళ్ళందరూ క్రిస్మస్ స్పెషల్ ఈరోజు అంటారు. అందరూ ఏమంటారు, మన రెడ్ క్యాప్స్ వేసుకుంటారు, శాంటా క్లాస్ వేసేసుకుంటారు. అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటారు, కేక్ తెస్తారు, అవసరమైతే కొంతమంది కోస్తారు. అంటే క్రిస్మస్ ఏంటంటే వాళ్ళకి తెలీదు, కానీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలని చేస్తారు. టీవీ వాళ్ళు కానీ ఎవరైనా అంతే. ఎందుకంటే వాళ్ళకి అసలైనటువంటి క్రీస్తు తెలీదు. అందుకే దేవుడు మీరు నా గాయములను రేపుచున్నారు. వాళ్ళ మన క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. తెలియక వాళ్ళు అలా చేసేస్తూ ఉంటారు. మరి బాధ్యత ఎవరిది? ఇది ఎవరినన్నాలి మరి ఇప్పుడు బాధ్యత చెప్పండి? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అర్థమైందా నేను చెప్పింది? ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ని ఆ రీతిగా జరుపుకుంటున్నారంటే బాధ్యత ఎవరిది? ఎవరు చెప్పట్లేదు అసలు. బాధ్యత ఎవరిది అండి? మందే. ఇంకా అంటే వాళ్ళదంటవా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే తెలియక చేసిన తప్పుకి జాలి పడతారట. తెలిసి చేస్తే ఆడికి ఖచ్చితంగా శిక్షే ఉంటుంది. ఇంకా మరి ఈ చొప్పును చూస్తే నామకార్థ క్రైస్తవులకి ఎంత శిక్ష వచ్చిందో నాకు తెలియదు, కానీ తెలియని వాళ్ళు అలా చేస్తున్నారు. చెప్పాలిగా, ఊరు బాబు క్రిస్మస్ అంటే అది కాదు నాయన, క్రిస్మస్ అంటే ఇది, రక్షకుడు రక్షించడం కోసం వచ్చినది, పండగలాగా మీరు సెలబ్రేట్ చేయమాకంటారు బాబు, ఇది సువార్త చెప్పండి కావాలంటే. సో లోకంలో క్రిస్మస్ ఏ విధంగా అయిందంటే అదొక ఆడంబరంగా తయారైపోయింది, ఒక పండగలాగా తయారైపోయింది. అందుకే అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. అంతకుముందు మేము అట్లా ఉండేది, కానీ తర్వాత క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఓకే, ఒక వన్ బై వన్ మేము తెలుసుకున్న తర్వాత ఓకే, క్రిస్మస్ అంటే బాబు ఇది కాదు. అంతకుముందు మేము మా ఊర్లో స్కిట్స్ వేసేవాళ్ళం. క్రిస్మస్ వచ్చిందంటే ఈవినింగ్ టైంలో స్కిట్స్ ఉండేవి, నాటికలు ఇవన్నీ వేసేవాళ్ళం. మేము ఆర్గనైజ్ చేసేటోళ్ళం. అందులో నేను ఒకడిని, నలుగురు ఉండేటోళ్ళం మా ఫ్రెండ్స్, అలా నేను ఒకరిని ఆర్గనైజ్ చేసేటోళ్ళం. అది కూడా జరిగితే ఆ రోజు పండగ పరిపూర్ణమైనట్టు అనమాట. దానికోసం ప్రాక్టీసు. మళ్ళీ ఆ స్కిట్స్ కూడా ఎట్లుంటాయి, ఒకటేమో స్టార్టింగ్లో మరియమాత క్రీస్తు పుట్టక గురించి ఒక నాటిక ఉండేది. ఆ తర్వాత అది కూడా మాయమైపోయింది. తర్వాత నుంచి ఏమయ్యేదంటే ఏదో కామెడీ స్కిట్లని అక్కడికి పోయింది. ఆ తర్వాత ఏమైందంటే కొన్నిసార్లు సినిమా పాటలు కూడా డ్యాన్స్ వేసేవాళ్ళు. నాకే బాధ అనిపించింది. ఇది క్రిస్మస్ రోజు దేవుడి సువార్త వెళ్ళిన రోజు బాధ అనిపించింది.
ఆ తర్వాత సినిమా పాటలు ఉన్నాయో నాకు తెలియదు కానీ కొన్ని కీర్తనలో ఉంటుంది కదా, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ లోకానికి దూరంగా ఉండాలి మీరు, రోమపత్రికలో 12 దాంట్లో ఉంటుంది, ఈ లోక మర్యాదలు మీరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నిటి ప్రకారంగానే క్రిస్మస్ చేసాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం కదా, తెలుసుకున్న తర్వాత అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పగలిగేటువంటి పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టాడు. దేవుడు ఏం చేశాడంట, చివరగా 3 విషయాలు మళ్ళీ మనం రివైండ్ చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు క్రిస్మస్ అంటే యేసుని ఆరాధించడం. ఇందాక నేను సండే స్కూల్ పిల్లల్ని ఒక క్వశ్చన్ అడిగా, నేను వాళ్ళ ఆన్సర్ చెప్పలే. ఏమని అడిగా ఫస్ట్ స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, గుర్తుందా? క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగా. అంటే తెలుగులో చెప్పండి. క్రైస్ట్ మాస్ అంటే దాన్ని, క్రిస్టమస్ అంటే క్రైస్ట్ మాస్, దాన్ని విడదీసి అదే చెప్తున్నారు మీరు, ఆ స్పెల్లింగే చెప్తున్నారు. మరి ప్రతి ఆదివారం మనం చేసేది ఏంటి? మరి దానికి క్రిస్మస్ అని ఎందుకు పేరు పెట్టలే? ఏదో చెప్తున్నాడు ఆర్కే, ఏదో చెప్తున్నాడు, అర్థమే కాలేదు నాకు. సండే రోజు దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, పునరుద్ధాన దినం అని చెప్పేసి. దాన్ని క్రిస్మస్ అని మనం అనట్లేదుగా, పేరు అది కాదుగా. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన రోజు, అది తిరిగి లేచిన రోజు ఆదివారం అనేది. సరే, అంతకుముందు శనివారం ఉండేది, 6 రోజులు, 7వ రోజు, 6వ రోజు అంటే ఆదివారం నుంచి, ఆది అంటే మొదటి రోజు అని, ఆదివారం నుంచి శుక్రవారం దాకా. పిల్లలు మీకే, మీరు మాట్లాడొద్దు, పిల్లలు మీకే చెప్తున్నా నేను. ఆదివారం నుంచి శుక్రవారం దాకా ఆయన సృష్టి చేశాడు. శనివారం రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. శనివారం, ఇప్పటికీ కొన్ని చర్చెస్ శనివారం చర్చెస్ ఉంటాయి, విశ్రాంతి దినాన్ని మనం కూడుకోవాలి అని చెప్పేసి. శనివారం విశ్రాంతి తీసుకున్నాడు ఆయన, అందుకే విశ్రాంతి దినం. తర్వాత ఏమైంది, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందినటువంటి దినాన్ని ఆదివారాన మనం కూడుకొని మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి సండే స్కూల్ పిల్లలు, ఆదివారం ఏంటి? ఎన్లా సోమవారం నుంచి ఆదివారం నుంచి శుక్రవారం వరకు దేవుడు సృష్టి చేశాడు కదా. శనివారం ఏంటి? సండే స్కూల్ పిల్లలు చెప్పాలా, విశ్రాంతి దినం. ఓకే, ఏందా నువ్వు సండే స్కూల్ తీసుకుంటున్నావు అనుకో మాకండి, అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవడం కోసం అంతే. విశ్రాంతి దినం కాబట్టి. ఇప్పుడు ఏమైంది, విశ్రాంతి దినాన్ని మనం కూడుకోవట్లా. ఏ రోజు కూడుకుంటున్నాం? సండే అంటే ఆదివారమే. సండే అంటే ఏంటి? పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన రోజు, పునరుద్ధాన దినాన్ని మనం కూడుకుంటున్నాం. ఓకే, ఫైన్. మరి క్రిస్మస్ అని ఎందుకన్నాం ఆ రోజు? అసమాధానం ఎవరికి అంత అర్థం కాదు, ఎవరికి. వాళ్ళు క్రిస్మస్ అని పేరు పెట్టారు ఆ రోజు. యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని అది పెట్టేసి, సరే క్రిస్మస్ అని ఒక పండగ చేసేద్దాం, మనకంటూ ఒక పండగ ఉండాలి, క్రిస్మస్ అని దానికి పేరు అంటే క్రీస్తునే కదా ఆరాధించాల్సింది. సో యేసుక్రీస్తుకి ఆ పేరు ఎట్లా వచ్చింది? రక్షకుడు కాబట్టి యేసు అని పేరు పెట్టారు కదా. అట్లనే క్రీస్తుని ఆరాధించే రోజు కాబట్టి పండగకి ఏదో పేరు ఎందుకు పెట్టాలని క్రిస్మస్ పండగని పెట్టుంటారు. క్రైస్ట్మస్ అంటే ఈ క్రీస్తుని ఆరాధించడం. మిగతా రోజులన్నీ ఆరాధిస్తాం. క్రిస్మస్ ఏంటంటే ఆయన ఈరోజు పుట్టాడయ్యా అని చెప్పడం కోసం, గుర్తించడం కోసం, అంతే. అదొక పెద్ద పండగ అని కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం ఇతరులకు తీసుకువెళ్ళాలని. కాబట్టి ఈ దినాన ఈ చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే, ఆయన మనకు వెలుగు నింపడం కోసం వచ్చాడు, మన ఇతరులకు ఆ వెలుగుని చూపించాలి. మన వెలుగులో యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళని తీసుకురావాలా. యేసుక్రీస్తు మహిమగా ఉన్నాడు, మనం చూపించుకోవాలి. మనలో ఒక పాట ఉంటుంది, నాలో నేను యేసుని చూపిస్తాను, ఆలయంలో ప్రవేశించండి అందరూ ఒక పాట ఉంటుంది, చిన్నప్పుడు పాట అది. అందులో ఒక చరణం అది, నాలో అందరికీ కనిపించేలా యేసుక్రీస్తు నేను చూపించుకుంటాను, ఒక యేసుని కనబరుస్తాను అని చెప్పేసి. యేసుని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మహిమపరచబడ్డం కోసం. మూడోది ఏంటంటే ఆయన రక్షణ. ఆ సుమియోను చెప్పినట్టుగా రక్షణను నేను కన్నులారా చూచితిని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది క్రిస్మస్ యొక్క